ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒక మహిళ తన జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తుందని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సమాజంలో మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనుభవాలు చెప్పడం స్ఫూర్తిదాయకమని చెప్పారు. కుటుంబ వ్యవస్థలో మహిళ పాత్ర చాలా గొప్పదని అభినందించారు. స్త్రీలలో ఓర్పు, సహనం, త్యాగంతో పాటు అద్భుతమైన గుణాలు ఒక మహిళకు ఉంటాయని డాక్టర్ ఉమర్ అలీషా తెలిపారు. వివిధ రంగాలలో తమ ప్రతిభను ప్రదర్శించిన ఉత్తమ మహిళలకు ఘనంగా సన్మానించి జ్ఞాపకం అందజేశారు ట్రస్ట్ నిర్వాహకులు. సూక్ష్మమైనటువంటి ఎవరు ఎంతకాలం వసించి ఉండవలసి ఉందో ఈ భూమి మీద అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రతి క్షణం, ప్రతి ఇంత మనం సంతోషంగా, ఆహ్లాదంగా, ఆనందంగా, ఆరోగ్యంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా మనందరికీ ఒక ఆధ్యాత్మిక విధానం ఎంతో అవసరం. అది త్రయీ సాధన. ఆ త్రయీ సాధన ఆచరించగలిగినట్లయితే మన జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. ఆ విధంగా ఆధ్యాత్మిక తాత్విక బాటకు కారణభూతురాలు ఎవరు అన్నట్లయితే స్త్రీ బుద్ధి. అటువంటి స్త్రీ తత్వాన్ని ఈ మానవ తత్వం ఈశ్వరత్వంగా పరిణామం చెందేటువంటి అద్భుతమైనటువంటి మార్గదర్శకురాలు స్త్రీ తత్వం, స్త్రీ బుద్ధి. అటువంటి ఆ స్త్రీ బుద్ధి గురించి మనం ఈ యొక్క ప్రతిరోజు, ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఒక చక్కని మాట చెప్తూ వచ్చారు కల్పనా శాస్త్రి గారు. ప్రతిరోజు కూడా ఆ మహిళా దినోత్సవం మన కుటుంబంలో జరుగుతుంది. అంటే మహిళ లేనిదే ఏది మనం సాధించలేదు. అంటే తల్లిగా, భార్యగా ఎంతో అద్భుతమైనటువంటి సంపదలు సృష్టిస్తుంది స్త్రీ బుద్ధి. ఆ సంపద ఎవరైతే ఉన్నారో ఈ భౌతిక ధర సంపదల కన్నా ఉత్తమమైనటువంటి సంపద కలిగినటువంటి వారే గొప్పవారు.